ఫ్లోరింగ్ కోసం అయితే డస్ట్ అయితే తెప్పించారనమాట. నెక్స్ట్ ఇంకా ఫ్లోరింగ్ వర్క్ స్టార్ట్ అవుతుంది. సో ఈ డస్ట్ ప్రతి ఒక్క రూమ్లో ఇలా వేశారు. నెక్స్ట్ సమానంగా ఈక్వల్గా పరిచి బండల వర్క్ స్టార్ట్ అవుతుంది. టైల్స్ వేస్తారు. ఇంక డస్ట్ అయితే వచ్చింది. అన్ని రూముల్లో వేసేసారనమాట. కింద టైల్స్ కూడా వచ్చాయి, అవి కూడా చూపిస్తాను. పెయింటింగ్ వర్క్ అయితే ఆల్మోస్ట్ లప్పం వర్క్ అయిపోయింది. ఇంకా ఈ వర్క్ కూడా స్టార్ట్ అవుతే ఫాస్ట్గా ఫినిష్ అవుతుంది అనే ఐడియాతో ఇంక ఇలా చేస్తున్నారు. లప్పం వర్క్ అయిపోయింది. సో నెక్స్ట్ టైల్స్ ఎలా పెడతారు ఏంటి అనేది కూడా రెగ్యులర్గా మన ఛానల్లో అయితే వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఆన్లో పెట్టుకోండి. ఎవ్రీడే వీడియో అయితే వస్తుంది, ఇంట్రెస్టింగ్ వీడియో. అది కూడా కన్స్ట్రక్షన్కి సంబంధించింది. ఇంకా మెట్ల పైన కూడా మనకు గ్రానైట్ లాంటిది వేస్తున్నారనమాట. కింద చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది. ఆల్రెడీ అయితే ఒక వీడియో అప్లోడ్ చేశాను చూడండి, టైల్స్ షాప్లో సెలక్షన్ అంతా. ఈ మెట్లకు కూడా మొత్తం గ్రానైట్ లాంటిది వచ్చేస్తుంది అనమాట. కిందకి వెళ్ళి చూపిస్తాను. సో ఇది ఇంకో బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్. దీంట్లో కూడా వేశారు. ఇంకా అంతా ఒకసారి తెప్పించేసి ఇది కిచెన్ అన్నమాట. కిచెన్లో లప్పం వర్క్ జరిగితే చాలా బాగా కనిపిస్తుంది. సూపర్గా ఉంది అసలు. ఇంక ఇటంతా కూడా టైల్స్ వచ్చేస్తాయని ఈ ప్లేసెస్లో వేయలేదు. షెల్ఫ్లో మొత్తం అయిపోయింది. చాలా బాగుంది లుక్ అయితే. ఇదైతే కిచెన్లో పరవడానికి. నెక్స్ట్ ఇది పూజ రూమ్ అన్నమాట. పూజ రూమ్లో కూడా కొంచెం హైట్ ఉంది. ఇంకా టైల్స్ కోసమని డస్ట్ వేసేసారు. సో హాల్లోకి నెక్స్ట్ వస్తుంది. ఇవన్నీ కంప్లీట్ అయిపోయాక హాల్లో అనమాట. ఎందుకంటే మనకు ఒకటేసారి తిరగడానికి ప్లేస్ ఉండదు కదా, అందుకని హాల్లో ఒకటి వదిలేశారు. మొన్న వీడియో పెట్టినప్పుడు కొంతమంది అడిగారు, ఇక్కడ పూజలు చేస్తారా, ఈ ప్లేస్ కాదని. మేము ఇక్కడ పూజలు చేయట్లేదండి, జస్ట్ ఐడియా కోసం చెప్పాను అంతే. మా పూజ రూమ్ వచ్చేసి కరెక్ట్ ప్లేస్లోనే ఉందండి. సో ఇక్కడ మా పూజ రూమ్ అనమాట. ఇక్కడ పెడతాము. జస్ట్ స్పేస్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు, స్టోరేజ్ ఐటమ్స్ని పెట్టుకోవడానికని నేను ఒక ఐడియా చెప్పాను అనమాట. ఒకళ్ళు చెప్పారు ఇక్కడ పూజ చేయకూడదు, మీరు రాంగ్ డైరెక్షన్లో పెడతాను. ఇక్కడ పూజ చేయమండి, ఎందుకంటే ఇది మెట్లు ఉన్నాయి, ఇది కరెక్ట్ ప్లేస్ కాదు పూజ రూమ్కి. జస్ట్ నేను స్పేస్ కోసం దీని కింద మెట్ల షేప్లో కబోర్డ్ వర్క్ చేయిస్తే ఆ కబోర్డ్ని తీసుకొని మేము ఇటు సైడ్ పెట్టుకోవచ్చు, వేరే సైడ్ పూజ రూమ్ దగ్గర అయినా పెట్టుకొని బొమ్మలు కొలువు అలాంటివి పెట్టుకోవడానికి ఆ వుడెన్లో చేసిన స్టెప్స్ అనేవి యూజ్ అవుతాయి, స్టోరేజ్కి యూజ్ అవుతాయి అని చెప్పాము. మా పూజ రూమ్ అయితే ఇదండి, చాలా బాగా ఉండిపోతుంది. సో నెక్స్ట్ కంప్లీట్ అయ్యే కొద్దీ కూడా మీకు కంప్లీట్ వీడియోస్ అయితే చూపిస్తాను. చాలా బాగా డిజైన్ చేయించాము పూజ రూమ్ అంతా కూడా. అండ్ టైల్స్ కూడా మధ్యలో వచ్చేసి మనకు శివుడు, పార్వతి, వినాయకుడు, కుమారస్వామిని 2x2 రాబోతుంది. దానిపైన లైటింగ్ రాబోతుంది. అండ్ చుట్టూతో కూడా ఒక 3D టైల్స్ లాంటివి ప్లెయిన్వి వేపిస్తున్నాం, ఆ టైల్ హైలైట్ చేయడం కోసమని. సో లుక్ వైజ్గా అయితే చాలా బాగుండబోతుంది. సో నేను క్లియర్గా కూడా చెప్తాను. ఒకసారి ఇలా కంప్లీట్ అయ్యి పెయింటింగ్ అయిపోయిన తర్వాత మీకు క్లియర్గా అర్థమవుతుంది ఏ ప్లేసెస్లో ఏం పెట్టామని. సో మా ఇల్లు అయితే కంప్లీట్ వాస్తు ప్రకారమే కట్టుతున్నామండి, ప్రాబ్లం ఏం లేదు. అండ్ టైల్స్ చూపిస్తాను ఇప్పుడు కిందకి వెళ్ళి ఎలా ఉన్నాయి ఏంటి అనేది.